నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దగ్గుబాటి రచయించిన ప్రపంచ చరిత్రక పుస్తక ఆవిష్కరణ హాజరైన వెంకయ్య చంద్రబాబు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించిన నారా భువనేశ్వరి. పర్యావరణ పరిరక్షణకు విచిత్ర వేషధారణ సింహాచలంలో ఆకట్టుకున్న యముడి పాత్రధారణ. పోలవరం కాలువ తవ్వకాలకు అడ్డంకులు తొలగింపు ఆర్డీఓ చొరవతో సమస్యకు పరిష్కార మార్గం. విశాఖలోని గీతం యూనివర్సిటీలో ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ అతిరథ మహారథుల చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ పుస్తకావిష్కరణకు గీతం యూనివర్సిటీ ఆతిథ్యం ఇచ్చింది. ముఖ్య అతిథులుగా వీచేసిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాజమండ్రి ఎంపీ దగ్గుమాటి పురంధేశ్వరి తదితరులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. I don't think anybody in India can speak as well as him, even in the current generation. I think Parliament truly misses him. We are proud to have you, sir. Sri Venkaiah Naidu garu. Go. I would request Nivedita to accompany the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu. 1995-1999, Chief Minister of Andhra Pradesh. 1999-2004, Chief Minister of Andhra Pradesh. 2014-19, Chief Minister of Andhra Pradesh. 2024, Chief Minister of Andhra Pradesh. What a man. Just a few months back, he was confined to solitary confinement. From there, what a comeback with 161 seats. Not only to becoming the Chief Minister of Andhra Pradesh, but also helping the NDA form the government at the center with unconditional support. With his unconditional support, we are able to bring investments into India and to Andhra Pradesh. Just like the chief guest of today's function, Madam Nirmala Sitharaman Garu, the Finance Minister of India, and I would request Arun Kondraganta, please accompany Ma'am Nirmala Sitharaman Garu. All of you know how difficult it is to manage our household budgets, how difficult it is for us to just manage our budget for a small house of 4 people or a small company of 100 or 500 people, to manage a budget for 150 crore people successfully for the last 8 years. Madam Nirmala Sitharaman Garu is doing a fantastic job under the guidance of Sri Narendra Modi ji. You can see in 2019-20, she started off as the Finance Minister of our country with an outlay of 27 lakh crores. Now in 2024, she has delivered a 2025-26 budget in excess of Thank you. Visakhapatnam, I think all of you are aware, is the 9th richest city in India and welcome address. Thank you. వెంకయ్య నాయుడు గారికి, మా లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రపంచ చరిత్ర డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి, నాకు కూడా కొంత తెలుగు వచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను వచ్చి కోరితే నేను తప్పనిసరిగా వస్తాను, ఆవిష్కరిస్తాను అని చెప్పాను. ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న కారణం గురించి కూడా ఆయన చెప్పాడు.
ఇది తన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కోసం అంటే భవిష్యత్ తరం కోసం రాశాను. ఈ తరం వాళ్ళు చదువుకొని దీనివల్ల కొంత లబ్ధి పొందుతారు అని చెప్పారని చెప్పారు. చాలా సంతోషమైన విషయం అది. పెద్దలు ఎప్పటికప్పుడు తమ రాబోయే తరాలకు వారికి జ్ఞానము విజ్ఞానము అందించాలి. ప్రపంచ చరిత్ర పుస్తకంగా రాయడం అంత సులభం కాదు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటన గురించి కూడా పుస్తకం రాయాలంటే సాధ్యమయ్యే పని కాదు. అమలు చేశారు మన వాళ్ళు కొందరు. ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారికి జైపాల్ రెడ్డికే భయపడేవాళ్ళు. జైపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు. వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు. నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడిని ఎప్పుడు అభినందించేవాళ్ళు. ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, మా గౌరవం పెరుగుతుందని. అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు. తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే ఆగస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాధారణ కుటుంబంలో పుట్టిన అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలోని అత్యున్నతమైన స్థానంలో చేరారు. వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడు అంత హోందాగా ఉన్నారు అలాంటి వెంకయ్యనాయుడు గారు. ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు. ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను, ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. తెల్లవారితో నిద్ర లేస్తే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేశాం. అవన్నీ తలుచుకున్నప్పుడు నేను అనుకున్నాను, వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి. విద్యా వైద్యపరంగా ప్రజలకు అవసరమయ్యే సేవలు అందించడానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందు వరుసలో ఉంటుందని ట్రస్ట్ చైర్పర్సన్ రాణా భువనేశ్వరి అన్నారు. ప్రజాహితం కోసం చంద్రబాబు నాయుడు నిర్మితం చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ 27 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా అభ్యుదయ కార్యక్రమాలు మరింత విస్తృతం చేసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఇవాళ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును ప్రారంభించిన భువనేశ్వరి భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు. అందరికీ నా నమస్కారాలు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి 28 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించి. ఏ నమ్మకంతో ఆయన ప్రజల కోసం వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మేము ట్రస్ట్ ముందుండాలని ఇది ప్రజల కోసం ఇది నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే మేనేజింగ్ ట్రస్టీగా నేను ఈ ట్రస్టు ముందుకి మా టీంతో పాటు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది.
ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వీ వర్క్ ద టాక్, అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకుని ఉండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. మేము ఏది చెప్తామో అది చేస్తాము. అట్లానే మేమేది ప్రజలకి మేము హామీ ఇచ్చాము, మేము బ్లడ్ బ్యాంక్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము. అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి 26 మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా. ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది దాతలు, ఇది ఒట్టి ఒక ట్రస్ట్ మాది అని అన్ను 10 మంది చెయ్యి కలిపితేనే మేము మంచి పనులు ముందుకు తీసుకెళ్ళగలం. ఒక ట్రస్ట్ వల్లనే కాదు, మాతో పాటు చాలామంది దాతలు ఏమీ అడగకుండా మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో చెయ్యి కలిపి మేమున్నాము అనే హామీతో వాళ్ళిచ్చే డొనేషన్స్తో మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఇప్పుడు కూడా చాలామంది విరాళాలు ఇచ్చారు. అది నేను ఎప్పుడు గుర్తు చేస్తాను అందరికీ, అది లక్షలవునే, కోట్లవునే, వేలవునే, 10 రూపాయలవని తిరిగి మనం సమాజానికి సేవ చెయ్యాలి. తర్వాత మా హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ CSR ఫండ్స్తో కూడా వాళ్ళు మాకు దాతలుగా నుంచుని వాళ్ళు ఈ ఎన్టీఆర్ ట్రస్ట్తో ముందుకి వాళ్ళు కూడా చేయగలిపి మేము ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం. సో దీంతో పాటు మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్, వైజాగ్, రాజమహేంద్రవరం, తిరుపతి, ఇక్కడ అన్నీ కూడా మేము థాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి పిల్లలు ఎస్పెషలీ పిల్లల కోసం ఇది ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ విత్ ద డోర్స్ ఫర్ ఎవ్వరు తలుపు కొడితే వాళ్ళకి మా ట్రస్ట్ ఎప్పుడు తలుపులు తెరిచి వాళ్ళకి ఏది అవసరమో అది మేము తప్పకుండా నిలబడుతున్నాము. ముందుకు కూడా అట్లానే మేము నుంచుంటాం కూడా ప్రజల కోసం. అట్లానే డిజాస్టర్ రిలీఫ్ అప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. మెడిసిన్స్ కానీ, కేరళలో వరదలు వచ్చినప్పుడు పుస్తకాలు అవసరమైనప్పుడు పుస్తకాలు కానీ, అట్లానే హుద్హుద్ అప్పుడు, మొన్నటికి మొన్న విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు కూడా మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి, అట్లానే ఇక్కడే కాదు కర్నూలు, మహబూబ్ నగర్ ఎప్పుడు అవసరమో ప్రజలకి విపత్తి వచ్చినప్పుడు ఎప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటుంది. అట్లానే కొత్తగా మేము న్యూట్రిఫుల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఒక యాప్ ముందుకు తీసుకెళ్తున్నాం. దీని ద్వారా 3,40,000 మందికి ఉపయోగించుకుంటున్నారు. ఇది ఇట్స్ మెయిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద హెల్త్ అండ్ దీంట్లో 16 మంది న్యూట్రిషనిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఈ యాప్ వాడతారో మేము ఫ్రీగా వాళ్ళకి డైట్ ప్లాన్ కానీ వాళ్ళు ఏం వ్యాయామం చెయ్యాలి అనేది ఈ హెల్త్ యాప్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద ఎన్టీఆర్ ట్రస్ట్ మహిళలకి 35 పుషింగ్ కార్ట్స్, 47 సూయింగ్ కుట్టు మెషిన్లు, 25 ఫుడ్ కార్ట్స్, తర్వాత 5 ట్రైసైకిల్స్, ఇవన్నీ 20 లక్షల వర్త్ అయింది, ఖర్చు అయింది. ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం.
అట్లానే ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మెయిన్ మా కృతజ్ఞతలు దాతలకి. తర్వాత ద క్రెడిట్ అంతా మా టీమ్ వర్క్. మేమే కాదు, లీడర్సే కాదు, దాని కింద ఉండే టీం చాలా అవసరం. నేను ప్రతి దాంట్లో టీం వర్క్ అనేది చాలా నమ్ముతాము. మాకు ఎన్ని రివార్డ్స్ వచ్చినా అది చివరికి టీంకే వెళ్తుంది, మాకు కాదు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్దబొడ్డపల్లిలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను జ్యోతి ప్రజ్వలన గావించి చింతకల విజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతకల విజయ్ మాట్లాడారు. నర్సీపట్నంలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని, ఇది స్థానిక యువతకు ఎంతో ప్రయోజనం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్తో పాటు వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు ఎలాంటి శిక్షణ కేంద్రం లేకపోవడంతో యువత ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు నర్సీపట్నంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈరోజు టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ ఇక్కడ మల్లా నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నేను కూడా రావడానికి కారణం ఏంటంటే దీంట్లో అన్ని రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఈరోజు చాలామంది ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నాకు చెప్పిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఏంటంటే నర్సీపట్నంలో స్కిల్ ఉన్న యువకులు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకి డైరెక్షన్ లెస్ ఉంటారు. డైరెక్షన్ చూపెడితే ఎట్టి బస్సులో సాధించే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్ అయిన ఒక కుర్రోడు ఉన్నాడు, అలాగే ఎంతోమంది ఎస్ఐలు అవుతున్నారు, ఎంతో దగ్గర మనకి గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా వెళ్ళడానికి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు, రైల్వే జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పి ఇన్స్టిట్యూషన్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కానీ ఎంతోమంది యువకులు నాకు చెప్పడం ఏంటంటే మాకు శక్తి ఉంది, యుక్తి ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళాలి లైఫ్లో అని ఒక ఆలోచన ఉంది, కానీ దానికి ట్రైనింగ్ కానీ కనీసం సపోర్ట్ ప్లాట్ఫామ్ నర్సీపట్నంలో సరిగ్గా లేదని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోని 2014 నుంచి 19 మధ్యలోని బొడ్డుపల్లిలో మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ మనం మొత్తం క్లాస్ రూమ్ పెట్టి దాని పరికరాలు పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాళ్ళకి స్కిల్ కూడా నేర్పించడం జరిగింది. కానీ దాంట్లోని ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లోని వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను కలిశారు, అక్కడే పనిచేస్తున్నాడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో. నేను అడిగితే అక్కడ స్కిల్ డెవలప్మెంట్లోనే నేర్చుకొని వచ్చానన్నారు. ఒక దగ్గర ఒక అమ్మాయి అయితే కాఫీ డేలో కనబడింది, ఏంటి ఇక్కడ ఉన్నామమ్మా అంటే నేను స్కిల్ డెవలప్మెంట్లో నేర్చుకునేకి ఇది వచ్చింది అన్నది. అంటే ఉపాధి కల్పించడానికి స్కిల్ చాలా అవసరం. ఆ స్కిల్కి సర్టిఫికేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఇలాగ మల్లా నాగేశ్వరరావు గారు పెట్టడం అనేది చాలా మంచి శుభపరిణామం అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే ఇలాంటి ఇన్స్టిట్యూట్లోని మన ఫ్యాకల్టీ డాక్యార్డ్ నుంచి కూడా తెప్పించి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని నేను ఇది కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. చాలామంది ఈ మధ్యన యువకులు వస్తున్నారు, వచ్చి నేను ఆ జాబ్ సంపాదించడానికని డబ్బులు ఇచ్చానండి. అలాంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ 8 నెలల్లో నేను అబ్జర్వ్ చేశాను, సుమారుగా 30 పైన కేసులు నా దగ్గర గవర్నమెంట్ జాబులకి డబ్బులు ఇచ్చానని చెప్పి వస్తున్నారు. కాబట్టి నేను దయచేసి ఒక మెసేజ్ ఏంటంటే అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో స్కిల్ నేర్చుకోండి, ఆ స్కిల్ మీకు కాపాడుతుంది. యాక్చువల్లీ మనం ఇది ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసాము. యాక్చువల్లీ మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి గాజువాక్లో ఉంది అండ్ డైమండ్ పార్క్ దగ్గర ఉంది. ఇది మనకి ఏంటంటే ఇక్కడ నర్సీపట్నం కూడా ఒకసారి ఇక్కడ సేఫ్టీ అంటే ఏంటిది ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మనం దాని గురించి ఒక ఆహ్వానం తీసుకొచ్చి ఇక్కడ సేఫ్టీ అంటే ఏంటి, ఫైర్ అండ్ సేఫ్టీ అసలు దాని గురించి ఒక ఆహ్వానం లేదు కాబట్టి ప్రతి ఒక్క కాలేజ్కి మనం వెళ్ళి ఫైర్ అండ్ సేఫ్టీ గురించి కొన్ని క్లాసెస్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. ఈ మంత్ ఎండింగ్లో ఫైర్ అండ్ సేఫ్టీ గురించి క్లాసెస్ ప్రతి కాలేజ్ కూడా వెళ్ళి మనం కొన్ని క్లాసెస్ చెప్పి వాళ్ళకి సేఫ్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన వచ్చేటట్టు చూసి అండ్ మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి 1 month 2 months ట్రైనింగ్ ఇస్తాము. 1 year కోర్స్ ఇచ్చి వాళ్ళకి తర్వాత మన ప్లేస్మెంట్స్ కూడా మనమే 100% ప్లేస్మెంట్స్ కూడా మనమే ఇద్దాం అనుకుంటున్నాం. ట్రైనింగ్ 1 year కోర్స్ ఉంటుంది సార్. మనం 2 months ట్రైనింగ్ ఇచ్చి 3rd month నుంచి మనం జాబ్కి ట్రయల్స్ ఇస్తాం సార్. వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడైనా సరే జాబ్ వేకెన్సీ ఉంటే కానీ పంపిస్తాం వాళ్ళకి. ఇది కాలేజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 10th, ఐటీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇంటర్ డిప్లొమా క్యాండిడేట్స్ అనమాట. ఇది మార్క్స్ మెమో సార్. ఇది పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ. ఇది ఎనీ గ్రాడ్యుయేషన్, డిగ్రీస్ అండ్ బీటెక్స్ ఎవరికైనా సరే ఇది వాళ్ళకైనా అనమాట. ఇది మార్క్స్ మెమో అండి. ఇది ఎన్ఎస్ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ ఉంది. ఇది టిప్స్ నుంచి వస్తుంది సార్ మనకి. ఇది టిప్స్ నుంచి వస్తుంది, ఎన్ఎస్ఎఫ్ నుంచి 2 నుంచి కూడా మనకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం సార్ వాళ్ళకి. ఇది మార్క్స్ మెమో అండి, ఇది ప్రొవైడ్ చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జన సైనికులు ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బగ్గుమన్న తుని జన సైనికులు. పవన్ నీ పవర్ ఏమైందో తెలుసుకుంటే బాగుండేదని
జగన్ అనడంతో జన సైనికులు ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో బోనం చిన్నబాబు, అద్దెపల్లి బాలాజీ, వాడపల్లి రాము, ఎల్ నాగేశ్వరరావు, కనిగిరి ప్రకాష్ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మరి మా పార్టీ అధినేతనైనటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద నిన్న కొన్ని హేళనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దానికి సమాధానంగా ఈరోజు తుని నియోజకవర్గం నుంచి మేము ఆయనకి చెప్పదలుచుకున్నది ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా చులకనగా మాట్లాడడం జరిగింది. కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఒకటే, మీకు మనుషులంటే ఎంత అహంకారం, ఎంత మదంతో మాట్లాడతారో ఆ విషయాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏటో మీ పార్టీకి, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ కూడా తెలుసు. ఎందుచేతంటే గత ఎలక్షన్లో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని చెప్పి మీ పార్టీ ఒక శబ్దం పూనింది. మరి ఇవాళ అసెంబ్లీ గేటు తాకంది ఎవరో, ఎవరి స్థాయి ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కటే మాట్లాడారు. ఒక తుఫాన్తో పోల్చడం జరిగింది ఆయన, ప్రపంచం అంతా తెలిసేలాగా. మరి గత 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే బీజేపీ పార్టీకి తానా అంటే తందానా అంటూ మీరు వారికి అనేకమైనటువంటి పనులు చేయడం జరిగింది. అయినా మిమ్మల్ని బీజేపీ వారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమని కానీ ఒక్కరు కూడా చెప్పడం జరగలేదు. మరి అదే బీజేపీ అధినేత నరేంద్ర మోదీ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక తుఫాన్తో పోల్చి అతను ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, అతని స్థాయి ఇది అని ఓపెన్గా చెప్పడం జరిగింది. మరి ఎవరి స్థాయి ఏటో మీకు అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుచేతంటే స్థాయి గురించి మాట్లాడాల్సి వస్తే, విలువల గురించి మాట్లాడాల్సి వస్తే మీరు దానికి సరిపోరు. తల్లిని చెల్లిని పార్టీ నుంచి గెంటేసినటువంటి వ్యక్తి మీరు. దాన్ని బట్టి మీ స్థాయి ఏటో, మీరు దేనికి ఎక్కువ దేనికి తక్కువ మీరు నిర్ణయించుకోండి. మీ బాబాయ్ వివేకానంద గారి హత్య జరిగింది. అందులో మీరు భాగస్వాములని చెప్పి దేశం అంతా కోడై కూస్తుంది. మరి మీ స్థాయి దేనికి ఎక్కువ దేనికి తక్కువ మీరే నిర్ణయించుకోండి. దయచేసి మీరు స్థాయిల గురించి మాట్లాడొద్దు, విలువల గురించి మాట్లాడొద్దు, పవన్ కళ్యాణ్ గారి గురించి అసలే మీరు మాట్లాడొద్దు. ఎందుకంటే మాట్లాడే స్థాయి కానీ అర్హత కానీ మీకు లేదు అని చెప్పి తుని నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున నేను మిమ్మల్ని ఖండిస్తున్నాను. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించిన వారు యమలోకానికి అంటూ యముడు వేషధారణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లలో వెళ్తున్నా వారి వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలని వారికి వివరించి వారి వద్ద నుండి ప్లాస్టిక్ కవర్లు తీసుకుని వారికి గుడ్డ సంచిని అందించారు. అనంతరం సింహాచల పరిసర ప్రాంతంలో దుకాణ యజమానుల వద్దకు వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాలని వివరిస్తూ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో మన పరిసరాలు గాలి, నీరు కలుషితం అవుతున్నాయని వివరించారు. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు, జీవీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం నిరోధకం ఏదైనా ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాం. యాత్రికులకి, షాప్ వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసాం. ఈ జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ అనేది చాలా హానికరం. దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడొద్దు. మూగజీవాలు ఈ ప్లాస్టిక్ తిని ఎక్కువగా బలైపోతున్నాయి. రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈ రోజు నుంచే మీరు గుడ్డ సంచులనే వాడాలి. ధన్యవాదాలు.
నమస్తే అండి. ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు పిలుపు మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం సింహాచల ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా మేమందరం ఈరోజు యముడు వేషం మా మిత్రులు ఉన్న జగన్నాథ్ గారి చేత యముడు వేషం వేయించి ఆయన చేత ఈ ఏరియాలో అంతా షాప్స్కి కిరాణా కొట్లు హోటల్స్కి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విఘాతాన్ని వారికి వివరించి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటూ దీంట్లో మాకు జీవీఎంసీ మళ్ళీ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో మేము ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణ కోసం మేము మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు, మా జేడీ ఫౌండేషన్ సభ్యులందరికీ, మా చైర్మన్ గారు అందరికీ ధన్యవాదాలు సెలవు చేస్తున్నాం. అటు తాళ్ళూరు వంతెన డిమాండ్, ఇటు కుమ్మరిలోవ నిర్వాసితుల పునరావాస ప్యాకేజ్ అమల్లో దాదాపు ముందడుగు పడ్డట్టే ఆర్టీఓ శ్రీ రమణి ఈ రెండు గ్రామాల ప్రజల డిమాండ్ను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. దీంతో పోలవరం కాల్వ తవ్వకాలకు దాదాపు అడ్డంకులు తొలగినట్లే. పునరావాస ప్యాకేజ్ కోసం కుమ్మరిలోవ నిర్వాసితులు గగ్గోలు. పంట పొలాలకు వెళ్లే మార్గం చూపించాలని తాళ్ళూరు రైతాంగం డిమాండ్. పోలవరం ఎడమ కాలువ పక్కన ఉన్న ఈ రెండు గ్రామాలు తుని మండల పరిధిలో ఉన్నాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు డిమాండ్ల పరిష్కార దిక్సూచిగా నిలిచిన పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి ఇవాళ వేర్వేరుగా ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. తహసీల్దార్ ప్రసాదరావుతో కలిసి రైతులతో సంప్రదింపులు జరిపిన ఆర్డీఓ శ్రీరమణి తాళ్ళూరు గ్రామస్తులు డిమాండ్ మేరకు పోలవరం కాలినడకన 2-వీలర్ మార్గం తాత్కాలికంగా చూపుతామని, అలాగే కాల్వ రెండు వైపులా 500 మీటర్ల పొడవున రహదారి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపిస్తామని చెప్పడంతో తాళ్ళూరు సమస్య ఒడ్డెక్కింది. మేము గత నెల రోజుల నుంచి మా గ్రామంలో ఈ పోలవరం ఎడమ కాలంలో 300 ఎకరం 2 చెరువులు పోవడం, దానివల్ల మేమంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మా రైతులందరూ కూడా దినసరి కూలీలుగా మారిపోయారు. అయితే మేము అడిగేది ఏంటంటే మా గ్రామానికి, మా గ్రామం నడిబొడ్డు నుంచి వెళ్ళిపోయిన కాలం అవతల మా గ్రామం తాలూకా పశువుల పాకలు కానీ, అటు సాగు భూమి కానీ, మెట్ట భూమి కానీ, మా గ్రామ దేవత కానీ, రీసెంట్గా ఇచ్చిన కాలనీ కానీ అంతా కూడా అటువైపునే ఉంది. దానికి రాకపోకలు అనేది రోజువారీ ప్రతి మహిళ మా గ్రామం నుంచి 4-5 సార్లు అటు ఇటు వెళ్ళి రావడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి ఈ పోలవరం కెనాల్ పనులు చేసే ఏజెన్సీ వాళ్ళేమో మాకు బ్రిడ్జి లేదని చెప్పడం జరిగింది. దాని గురించి మేము నెల రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. మాకు బ్రిడ్జి కావాలని. మాకు పోయిన భూములు అడగట్లేదు, భూములు రేట్లు అడగట్లేదు, కాలువలో ఉన్న నీళ్ళు అడగట్లేదు. మాకు అటువైపు ఇటువైపు వెళ్ళిపోవడానికి బ్రిడ్జి కావాలి. దానికోసం ఈరోజు ఆర్డీఓ మేడం గారు రమ్మన్నారు. ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే మేడం గారు ఏమంటున్నారంటే, ప్రస్తుతానికి మీ ప్రపోజల్ పంపిస్తాము పైకి, అది శాంక్షన్ అయ్యి వచ్చేలోపు టైం పడుద్ది. దాని పక్కన ఉన్న డ్రైనేజ్ వాటర్ కోసం నిర్మించిన బ్రిడ్జిని మేము వాడుకోమని చెప్తున్నారు. అయితే అందులో కూడా అటు ఇటు కాంక్రీట్ వేసి ఉంది. అది ఒక మహిళ కడుగు బిందు పట్టుకొని పశువుల పాకి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జి తగులుతుంది. అలాగే అటు పండిన కూరగాయలు కానీ, మామిడికాయలు కానీ, ఏదైనా సీజన్ వారి తెచ్చుకునే సంపదని, అంటే కూరగాయల సంపదని తెచ్చుకోవడానికి ఆ బ్రిడ్జి కాంక్రీటు పైన ఉన్న బ్రిడ్జి అటువైపు ఇటువైపు కూడా మాకు అడ్డుతుంది. దాన్ని తొలగించమని చెప్తే దానికోసం ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఆ పూర్తి హామీ అయితే ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికి మా తరఫున అయితే మేము సాయం ఈ విధంగా చేస్తాము. వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికోసం ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. దానికోసం ఇక్కడ వచ్చి ఈరోజు మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కానీ లేదా అధికారులు కానీ కోరేది ఏంటంటే మా సమస్యకి పరిష్కారం చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక కుమ్మరిలోవ నిర్వాసితులకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన అధికారులు ఎకరానికి 5,50,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టత ఇచ్చారు. అయితే కోర్టుకు వెళ్లిన రైతులు కేసును ఉపసంహరించుకోవాలని సూచించారు. మొత్తం మీద ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ ప్రసాదరావు చాకచక్యం 2 గ్రామాల ప్రజలు సమస్యకు పరిష్కారం లభించింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానమునకు హుండీ ద్వారా భారీగానే ఆదాయం సమకూరింది. ఆలయ అధికారుల పర్యవేక్షణలో దేవస్థానం హుండీలను తెరిచి లెక్కింపు చేశారు. 28 రోజులకు గాను 1,85,22,000 రూపాయల మేర ఆదాయం సమకూరింది. 80 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 8 కిలోల 450 గ్రాముల వెండి ఆభరణాలు స్వామివారికి కానుకలుగా లభించాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దగ్గుబాటి రచయించిన ప్రపంచ చరిత్రక పుస్తక ఆవిష్కరణ, హాజరైన వెంకయ్య, చంద్రబాబు. విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించిన నారా భువనేశ్వరి. పర్యావరణ పరిరక్షణకు విచిత్ర వేషధారణ, సింహాచలంలో ఆకట్టుకున్న యముడి పాత్రధారణ. పోలవరం కాలువ తవ్వకాలకు అడ్డంకులు తొలగింపు, ఆర్డీఓ చొరవతో సమస్యకు పరిష్కార మార్గం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.